థ్యాంక్స్. ఈరోజు టాపిక్ మనకి వచ్చి PCOS అంటే పాలిసిస్టిక్ ఓవరీస్. పాలిసిస్టిక్ ఓవరీస్ అంటేనే అది ఒక అర్థం కాని విషయంగా ఉంటుంది. ఎక్కువగా అవుతుంది ఇప్పుడు రోజు రోజుకు, చిన్న పిల్లల నుంచే చూస్తున్నాము. దాంట్లో ఏముంటుంది అంటే 3 విషయాలు ఉంటుందన్నమాట. మెయిన్గా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఆండ్రోజెన్స్ అనే కొన్ని హార్మోన్స్, ముఖ్యంగా టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది బ్లడ్లో ప్లస్ ఓవరీలో కూడా. స్కాన్ చూస్తే ఇది ఓవరీ స్కాన్ పిక్చర్, చిన్న చిన్నగా ఉంటుంది. ఇది చిన్న సిస్ట్ నల్లగా ఉంటుంది. సో ఈ సిస్ట్లో ఎక్కువ ఉంటుంది. సో ఇది 3 ఉంటుంది అనమాట. దాంట్లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాకుండా బ్లీడింగ్ హెవీగా అవుతుంది, అటువంటిది ఉంటుంది. 70% ఉంటుంది అనమాట. కొంతమంది లావుగా ఉంటారు, 60% వరకు లావుగా ఉంటారు. తర్వాత మొహం మీద వెంట్రికలు ఉంటుంది, హిర్సుటిజం అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది, 60%లో ఉంటుంది. మొటిమలు వస్తుంటుంది, పింపుల్స్, అది ఒక 30%లో ఉంటుంది అనమాట. సో ఈ పిల్లలు లేకుండా ఉండేది ఇన్ఫర్టిలిటీ 30 to 75%లో ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండే వాళ్ళలో ఈ ప్రాబ్లం ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, బ్లీడింగ్ ఎక్కువ అవడం, కొంతమందిలో కడుపు నొప్పి కూడా ఉంటుంది. సో దీనికి కారణం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే చాలా మందికి ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అని ఉన్నప్పుడు ట్రీట్మెంట్ సంవత్సరాలు తీసుకుంటారు, మందులు తీసుకుంటారు, అయినా మనకి రిజల్ట్ సరిగా రానప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అందువల్ల అందరూ ఒక కన్క్లూషన్ వచ్చేస్తున్నారు. ఎక్కడ పోతే పాలిసిస్టిక్ ఓవరీనా, అది చాలా కష్టం. ఆ ఒక మాట చెప్పిన తర్వాతనే ట్రీట్మెంట్ తీసుకొని ఇది బాగా కాదు, అయినా వేరే మార్గం లేదు అని దానికి ఒప్పుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అన్నమాట. అందువల్ల అది కష్టంగానే ఉంటుంది. నిజంగా అది కష్టం కాదు. ఎందువల్ల అనేది ఇప్పుడు మనం చూస్తాము. మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఎక్కువైంది. దాంట్లో 2 కారణాలు ఉంటుంది. ఒకటి, ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది అంటే మనం ఇంకోటి గమనించేమో, 60% వాళ్ళు లావుగా ఉంటారు, ఒబిస్గా ఉంటారు. వాళ్ళలో ఈ ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళలో ఇంకా ఏంది చేస్తే లావుగా ఉంటారు, ఒబిసిటీ ఉంటుంది. వాళ్ళలో టెన్షన్ ఉంటుంది. ఇంకొకటి స్లీప్ కూడా కొంత తక్కువగా ఉంటుంది, డిస్టర్బ్డ్ స్లీప్. ఈ స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు, లావుగా ఉన్నప్పుడు ఈ కండిషన్లో ఇన్సులిన్ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకొకటి కూడా ఏంటంటే మనం తీసుకునే ఆహారం, ఈ జంక్ ఫుడ్ తింటాం, ఈ బేకరీ ఐటమ్స్, మైదా రిలేటెడ్, షుగర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ ప్యాకేజ్ ఫుడ్, ఇవి అన్నీ తీసుకుంటారు. తర్వాత వర్క్ తక్కువ అయిపోయింది, ఎక్సర్సైజ్ తక్కువ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, దానివల్ల కూడా వెయిట్ పెరుగుతుంది. దానివల్ల ఇంకొక ఇది ఏమవుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని, దానివల్ల టాక్సిన్స్ రిలీజ్ అవుతుంది అనమాట. ఆ టాక్సిన్స్ కూడా ఏం చేస్తుంది, ఇన్సులిన్ని పెంచుతుంది. సో ఇన్సులిన్ ఎక్కువ అయినప్పుడు టెస్టోస్టిరాన్ ఎక్కువ అయిపోతుంది. ఈ టెస్టోస్టిరాన్ పెరిగేదానికి ఇంకొక రూట్ ఉంది. అది ఏంటంటే LH హార్మోన్ అనేది ఎక్కువ అవుతుంది. ఇది ఇంకొక రూట్. ఈ లీన్ PCOSలో ఇది ఉంటుంది. ఈ లావు ఒబీస్ PCOSలో ఈ ఇన్సులిన్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ ఇన్సులిన్ ఎక్కువ అయినప్పుడు ఈ ఓవరీ మీద పని చేసినప్పుడు అది పాలిసిస్టిక్ ఓవరీస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇన్ఫర్టిలిటీ. తర్వాత స్కిన్ మీద వచ్చినప్పుడు ఈ మొటిమలు, ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది వస్తుంది. ఇన్సులిన్ ఎక్కువ అయినప్పుడు కంటిన్యూ అవుతుందంటే మిగిలిన సెల్స్లో ఇది ఇన్ఫ్లమేషన్ అనే ప్రాసెస్ వచ్చి దానివల్ల ఏమవుతుంది, బీపీ, షుగర్ అనేది లాంగ్ టర్మ్లో ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అందువల్ల మనం ఇది కారణాలు. దీంట్లో మనం ఏం చూడాలంటే టెన్షన్ ఎందువల్ల వస్తుంది, ఈ కారణాలు అనేది చూస్తాం. డైలీ ఈ ట్రాఫిక్ జామ్ అయినా, న్యూస్ చదివినప్పుడు ఇవి అన్నీ కూడా మనకి టెన్షన్ కారణమవుతుంది. తర్వాత కొన్ని గ్రూప్స్లో పిల్లలకి ఎగ్జామ్, వర్కింగ్ ఉమెన్కి అక్కడ వర్క్ ప్రెషర్ ఉంటుంది.
తర్వాత కొన్ని ప్లేస్ మారినప్పుడు, ఇప్పుడు హాస్టల్స్కి పోతారు, అక్కడ ఉండే వాతావరణానికి అడ్జస్ట్ అయినప్పుడు, పెళ్ళైనప్పుడు అత్తగారింటికి పోయిన కోడలికి, సో ఇటువంటి వాటిల్లో టెన్షన్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఈ కార్టిసాల్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా ఫ్యాట్ డిపాజిషన్, వెయిట్ గెయిన్కి దారితీస్తుంది అనమాట. తర్వాత ఇంకొక మనకి ఇన్ఫర్టిలిటీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రొజెస్ట్రాన్కి ప్రికర్సర్ వచ్చి, కార్టిసాల్కి ప్రికర్సర్ ప్రొజెస్ట్రాన్. సో కార్టిసాల్ ఎప్పుడు స్ట్రెస్ ఎక్కువ అవుతుందో అప్పుడు ప్రొజెస్ట్రాన్ తగ్గిపోయి కార్టిసాల్ ఎక్కువ అయిపోతుంది, డైవర్ట్ అయిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటి, స్ట్రెస్ ఉన్నప్పుడు ఇన్సులిన్ కూడా ఎక్కువైపోతుంది, థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ కూడా తగ్గిస్తుంది. ఈ స్ట్రెస్ వచ్చినప్పుడు మనం ఒక పాయింట్ బాగా గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు స్ట్రెస్ హార్మోన్ వస్తుందో ఇన్సులిన్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు స్ట్రెస్ వచ్చినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ 4 to 6 అవర్స్లో అది ఎక్కువ అయిపోతుంది ఇన్సులిన్ లెవెల్స్. ఆ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ తగ్గిన తర్వాత 16 అవర్స్కి కానీ అది తగ్గదు. సో అట్లా మనం క్రానిక్ స్ట్రెస్, డైలీ అదే స్ట్రెస్ పడుతూ ఉన్నప్పుడు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఇట్లా వస్తుంది. అట్లనే స్లీప్, నిద్ర సరిగ్గా పోకపోయినా కూడా మనకి వెయిట్ పెరగడం జరుగుతుంది. కొంతమంది అంటారు నేను ఏం పెద్దగా కొంతమందికి బాగా టెన్షన్ వచ్చినప్పుడు, డిప్రెషన్లోకి పోయినప్పుడు వెయిట్ పెరిగిపోతారు. దాంట్లో ఏంటంటే నిద్ర తక్కువగా అవ్వడం కూడా ఒక రీజన్ అనమాట. ఎందువల్ల అంటే ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతుంది. మామూలుగా నిద్రలో కార్టిసాల్ లెవెల్ తగ్గాలన్నమాట. కార్టిసాల్ లెవెల్ తగ్గి మెలటానిన్ అనే హార్మోన్ ఎక్కువ అయినప్పుడు అప్పుడు ఈ మిగిలిన హార్మోన్ బ్యాలెన్స్ నార్మల్గా అవుతుంది, హీలింగ్ చాలా బాగా జరుగుతుంది, వెయిట్ రిడక్షన్ కూడా అది హెల్ప్ చేస్తుంది, ఇమ్యూనిటీ హీలింగ్ పవర్ కూడా బాగా. సో ఈ నిద్ర సరిగ్గా పోకుండా ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో 11-12 వరకు పడుకునేస్తారు, మెలుకొనే ఉంటారు, మళ్ళీ ఇంకా లేటుగా లేస్తారు. ఎందుకంటే కార్టిసాల్ 11 కంతా బాగా డ్రాప్ అయిపోవాలి, ఎర్లీ మార్నింగ్ అది పికప్ అవ్వాలన్నమాట. ఈ మెలటానిన్ 1 o'clockకి మిడ్-నైట్ తగ్గుతుంది, పెరగాలి, అప్పుడు ఆ హీలింగ్ ప్రాసెస్ అంతా బాగా జరుగుతుంది. ఎప్పుడు లేట్ నైట్ సరిగ్గా పడుకోవడం లేట్ అవుతుంది, లేదా నిద్ర క్వాలిటీ సరిగ్గా లేదు, అట్లా ఉన్నప్పుడు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ మళ్ళీ వస్తుందన్నమాట. సో మనం తినే డయట్ ఇదంతా మనకు తెలుసు, ఈ జంక్ ఫుడ్, తర్వాత ఈ ప్యాకేజ్డ్ ఫుడ్, తర్వాత ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ ఉండడం, ఇవి అన్నీ. తర్వాత మన చేసే పనిలో తగ్గిపోయింది. అంతకుముందు ఎంటర్టైన్మెంట్ ఏమైనా కావాలంటే నడవడం, ఆడడం అటువంటిది అంతా ఉండేది. ఇప్పుడు అన్నీ దాంట్లో కూడా ఏమంటే ఈ టీవీ చూడడం, టీవీలో కూడా రిమోట్, అందువల్ల మనకి నడక చాలా యాక్టివిటీ తగ్గిపోయింది. బయట పోవడానికి కూడా నడవడం ఇంతకుముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు కారు, బస్సు అంతా వచ్చేసింది కాబట్టి ట్రాన్స్పోర్ట్ వల్ల కూడా మనకి తగ్గింది. ఇంట్లో పనికి అంతకుముందు మనకి ఎక్సర్సైజ్ లాగా ఉండేది, ఇప్పుడు ఈ గ్యాస్, కుక్కర్, మిక్సీ ఇదంతా వచ్చిన తర్వాత ఇంటి పనుల వల్ల కూడా మనకి పని చేసేది తగ్గిపోయింది. ఈ డయట్ దీనివల్ల ఏమవుతుందంటే ఏజీఈస్ అనేది వస్తుంది, కొన్ని ఇది ఒక రకమైన టాక్సిన్స్ అన్నమాట. అది ఇన్సులిన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఎరువులేసి పండిస్తున్నారు, తర్వాత ఈ చికెన్ వాటికి అన్నిటికీ ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్ చేస్తున్నారు, కాస్మెటిక్ ప్రోడక్ట్స్, వీటిలన్నీ ఏంటంటే బీపీఏ అని ఉంటుంది, థాలేట్స్, పారాబెన్స్, ఇటువంటిదంతా ఉంటుంది. ఇవి 3 ముఖ్యంగా చేస్తుంది. ఏంటంటే ఎగ్, స్పర్మ్ని డైరెక్ట్గా డ్యామేజ్ చేసేస్తుంది. దానివల్ల అబార్షన్ రేట్స్ మనకి ఎక్కువ అవుతుంది. తర్వాత బర్త్ అనామలీస్, అంగవైకల్యాలు ఎక్కువైపోతున్నాయి. సో అందుకనే ఇటువంటి డయట్స్ మనం అవాయిడ్ చేయడం మంచిది అని తెలిసినప్పుడు, కానీ మనకి ట్రీట్మెంట్ వైపు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఓన్లీ మెడిసిన్స్, ఇన్సులిన్ని సెన్సిటైజర్, ఇన్సులిన్ లెవెల్ని తగ్గించేదానికి మనకి మెట్ఫార్మిన్ అని ఉంది, మయోఇనోసిటాల్, బెన్ఫోథైమిన్ అనేది ఉంది.
తర్వాత ఈ ఓసిపి అనేది ఉంది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, అంటే ఇందాక అనుకున్నాం ఓరల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు దాన్ని తగ్గించేదానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి అన్నీ ఉన్నాయి. మనం పిల్లల కోసం వచ్చినప్పుడు ఇవి అన్నీ కొద్దిగా వాడి ఈ పీసీఓ తగ్గిన తర్వాత మనం ఓవులేషన్ ఇండక్షన్, ఎగ్ డెవలప్మెంట్ కోసం క్లోమిఫిన్, గొనడోట్రోఫిన్ వాడతాం. అవసరమైనప్పుడు లాప్రోస్కోపీ అనేది చేస్తాం, ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది చేస్తాం. కానీ ఇవి అన్ని ట్రీట్మెంట్ చేసినా కూడా ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా రావట్లే. ఎందుకంటే మనకుండే ఇందాక చూసినాం టెస్టోస్టిరాన్ కంట్రోల్ చేసేదానికి ఇక్కడ ఇచ్చిన ఆల్రెడీ టెస్టోస్టిరాన్ వచ్చిన టెస్టోస్టిరాన్ తగ్గిస్తే కదా. ఇప్పుడు మనకు ఇది ఉంది, బకెట్ ఉంది, నీళ్లు లీక్ అయిపోతుంది. ఈ లీక్ని మనం క్లోజ్ చేస్తేనే ఎన్ని నీళ్లు పోసినా ఉంటుంది, లేకపోతే నీళ్ళు ఇట్లా పోస్తూనే ఉండాల్సిందే. మనం ట్రీట్మెంట్ ఇట్లా తీసుకొని ఉండాల్సిందే. ఈ డయటో ఎక్సర్సైజో ఈ దీని మీద స్ట్రెస్, స్లీప్ దీన్ని మనం కంట్రోల్ చేయకపోతే మనం పాలిసిస్టిక్ ఓవరీస్ ఎప్పుడు మందులు వాడాల్సిందే. సో ఈ మెయిన్ ఇందాక అనుకున్న మెయిన్ ప్రాబ్లం పాలిసిస్టిక్ ఓవరీస్లో ఏంటంటే వెయిట్ అనేది మనకి అర్థమవుతుంది. నార్మల్ అంటే 8 ఈ వెయిట్ని మనం కేజీలో చెప్తాము, దాన్ని ఇంకా బెటర్గా వచ్చి బాడీ మాస్ ఇండెక్స్ అని చెప్తారనమాట. హైట్ వెయిట్ గురించి క్యాల్కులేషన్తో నార్మల్ వచ్చి 18 to 25, అంటే 25 to 29 అనేది ఓవర్ వెయిట్ అంటారు. 30 నుంచి 35 అనేది ఒబీస్, 35 to 36 to 40 అనేది ఎక్స్ట్రీమ్ ఒబిసిటీ, మోర్ దెన్ 40 మార్బిడ్ ఒబిసిటీ అని చెప్తారు. సో స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈ వెయిట్ ఉన్నా కూడా మనకి పెద్ద ప్రాబ్లం కాదు, 5 to 10% వెయిట్ తగ్గినా చాలు ప్రెగ్నెన్సీకి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత దాంట్లో అబార్షన్ రేట్స్ ఉన్నవాళ్ళు, వెయిట్ ఉండేవాళ్ళు వెయిట్ తగ్గినప్పుడు 75% నుంచి 18%గా తగ్గిపోయింది. దీంట్లో ఈ డయట్ ఎక్సర్సైజ్ బాగా చేసిన వాళ్ళు వెయిట్ తగ్గినప్పుడు 11% ఫ్యాట్, సెంట్రల్ ఫ్యాట్ తగ్గింది. ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది 71% పెరిగింది. ఎల్హెచ్ లెవెల్ 39% తగ్గింది. అంటే ఈ వెయిట్ తగ్గేటప్పుడు ఈ హార్మోన్ లెవెల్లో కూడా తగ్గుతుంది. అంటే టెస్టోస్టిరాన్ మనకి ఇన్సులిన్ పెరిగింది అంటేనే, ఇన్సులిన్ లెవెల్ తగ్గింది అంటే, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగింది అంటే ఇన్సులిన్ లెవెల్ తగ్గింది అంటే టెస్టోస్టిరాన్ కూడా తగ్గింది. కాబట్టి మనం ఇప్పుడు ఫోకస్ వెయిట్ రిడక్షన్. దానికి ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక స్టడీ చేశారు. 18,000 ఉమెన్ వాళ్ళల్లో 8 years ఫాలో చేశారు నర్సెస్ని. వాళ్ళు ఏం కనుక్కున్నారంటే ఈ కార్బోహైడ్రేట్స్, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకునేటప్పుడు, ప్రోటీన్ బాగా వెజిటబుల్ ప్రోటీన్ తీసుకునేటప్పుడు, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే గుడ్ ఫ్యాట్, హెల్దీ ఫ్యాట్ అది తీసుకొని విటమిన్స్ సప్లిమెంట్ చేస్తూ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళలో 6 times ప్రెగ్నెన్సీ రేట్ అనేది పెరిగింది అనేది చేశారు. అందుకని మనం డయట్లో ఇందాక చెప్పినాం, అవాయిడ్ డయట్స్ మనకి చెప్పుకున్నాము. దాంతో ఏమేమి తీసుకోవాలంటే కొద్దిగా మంచి క్వాలిటీ ఫుడ్, ఫ్రెష్గా ఉండేది. ఇప్పుడు ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టి వాడడం మనకు అలవాటు అయిపోయింది. అందుకని అది కాకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకోవడం మంచిది. తర్వాత మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా ఉండొచ్చు, ఈవినింగ్ లైట్గా తీసుకోవడం, త్వరగా తీసుకోవడం. ఎందుకంటే ఒక 6-7 కంతా తీసుకుంటే పడుకునే లోపల అది బాగా డైజెస్ట్ అయిపోతుంది. మిగిలిన టైంలో మనకి స్టోరేజ్లో ఉండే ఫ్యాట్ అనేది మనకి బాగా కరుగుతుంది. కాబట్టి వెయిట్ పెరగకుండా ఉండేదానికి, వెయిట్ తగ్గేదానికి అది యూస్ఫుల్గా ఉంటుంది. కార్బోహైడ్రేట్ 40%, ప్రోటీన్ 30%, ఫ్యాట్ 30% అనమాట. కార్బోహైడ్రేట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, ఇప్పుడు సింగిల్ పాలిష్ రైస్, బ్రౌన్ రైస్, తర్వాత ఈ రాగులు, జొన్నలు, సజ్జలు అటువంటిది. మనం ప్రోటీన్స్ కూడా ఏంటంటే వీలైతే ప్రోటీన్ ప్రతి మీల్లో తీసుకుంటే మంచిది. ఎందుకంటే ప్రోటీన్ వల్ల ఏమవుతుందంటే మనకి క్యాలరీ దానికి 30% అది డైజెషన్కే బాగా ఖర్చు అయిపోతుంది అనమాట. ఫ్యాట్స్ వచ్చి న్యాచురల్ ఫ్యాట్ అండ్ omega-3 ఫ్యాట్. పచ్చి కొబ్బరి చాలా మంచిది. ఊరికే అంత పీస్ అయినా తీసుకోండి. ఇలా కొబ్బరి నూనె వాడడం కూడా మంచిది. కానీ మనకు అలవాటు లేకపోతే పచ్చి కొబ్బరి వచ్చి
కుక్ చేసినప్పుడే అది హార్మ్ఫుల్గా అవుతుంది. పచ్చిగా తీసుకుంటే చాలా మంచిది. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఫ్లాక్ సీడ్స్లో, వాల్నట్స్లో చెప్తాము, ఫిష్. తర్వాత మనం ఎలాగో ఈ సప్లిమెంట్స్ చేస్తామన్నమాట. తర్వాత ఇంపార్టెంట్ దీంట్లో ఏంటంటే పీచు పదార్థం, ఫైబర్. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన ఈ హార్మోన్స్ని మనం బాగా బయటకు పంపించడానికి ఈ ఫైబరే పనిచేస్తుంది, డీటాక్స్. ఇదేమవుతుంది, దీంట్లో 2 రకాల ఫైబర్, ఒకటి సాల్యుబుల్, ఇంకొకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ వచ్చి ఫ్రూట్స్, వెజిటబుల్స్లో ఉంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ వచ్చి ఈ హస్క్ అంటే బియ్యం పొట్టు అంటే తవుడు, అది చాలా మంచిది. తవుడు ఎక్కడైనా మనకి మిల్స్లో దొరికితే అది డైలీ కొద్దిగా తీసుకున్నా కూడా మంచిది. అట్లా ధాన్యం పొట్టులు మంచిది. నట్స్ అండ్ సీడ్స్, ఈ గుమ్మడి విత్తనం, అవిసె విత్తనం ఎలాగో చెప్పాను, గుమ్మడి విత్తనం, సన్ఫ్లవర్ విత్తనం, ఇవి అన్నీ తీసుకోవడం. మూడోది స్పైసెస్, మనం దాల్చిన చెక్క, ధనియాలు, పసుపు, గార్లిక్, ఇవి అన్నీ మంచిదన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ వల్ల మామూలుగా ఈ ఎక్సెస్ టెస్టోస్టిరోన్ అనేది ఏమవుతుంది, ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఈస్ట్రోజన్ అనేది మన బాడీ నుంచి మనం బయట పంపించడానికి కోసం ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్లో ముఖ్యంగా క్యారెట్, బీట్రూట్ చాలా మంచిది. ఇవి అన్నీ తీసుకునేటప్పుడు లివర్ దాన్ని ఈ ఎక్సెస్ ఈస్ట్రోజన్ని బైండ్ చేసి దానికి విటమిన్ B6 అది మనం పెడుతుంటాము సప్లిమెంట్లో, అది ఇంటెస్టైన్కి పంపిస్తుంది. అక్కడ ఈ చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువ, ఈ జంక్ ఫుడ్ అంతా తింటే చెడ్డ బ్యాక్టీరియాలు ఉంటుంది. ఆ చెడ్డ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ఈ బైండ్ అయిన ఈస్ట్రోజన్ని విడగొట్టి మళ్ళీ బ్లడ్లో పంపించేసేస్తుంది. సో అందుకని మనకి ఈ ఫైబర్ అవసరం. తర్వాత సద్ది నీళ్ళు తీసుకోమని చెప్తాము. సద్ది నీళ్ళు అనేది న్యాచురల్ ప్రోబయాటిక్, అంటే న్యాచురల్, అది ఫెర్మెంటెడ్, దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా. అవి ఎంత గుడ్ బ్యాక్టీరియా, అది కూడా మనం మెడిసిన్ లాగా కూడా ఇప్పుడు లాఫెక్స్, ఇమ్యూబ్లెస్ అనేది పెడుతుంటాము. ఈ గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడు ఎక్కువ ఉంటుందో అప్పుడు ఏమవుతుందో అది ఫైబర్ కలిసి ఈ ఎక్స్క్రీట్ చేసేస్తుంది ఈ ఎక్సెస్ ఈస్ట్రోజన్ని. కాబట్టి మనకి ఈ ఫైబర్ అనేది చాలా ముఖ్యం. సో మనం ఇటు పోవాలా అనేది మన చేతిలో ఉంది. మనం ఇది తెలుసుకొని మనం మార్పు ఒక్కసారిగా రాదు, స్లోగానే, ఇట్స్ ఓకే, కొద్దిగానే పోతాం అనేది అనుకునేటప్పుడు, మనం చేసుకునేటప్పుడు ఇది తెలుసుకోవడమే పెద్ద బరువు లేదు. ఇది పాటించినప్పుడు ఇది చిన్నది, ఇది నా వల్ల అవుతుంది, వీళ్ళు నాకు ఉన్నారు, ఇది 2 మనం వెయిట్ చేస్తాను, నేను వదిలిపెట్టను అనేటప్పుడు ఖచ్చితంగా మన బిడ్డని మనం తీసుకుంటాము. అందుకని ఇంకొకసారి ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరీస్కి డయట్లో మనం పీచు పదార్థం ఖచ్చితంగా అవసరం. విటమిన్స్ సప్లిమెంటేషన్ మన వైపు నుంచి మనం పెడతాము. తర్వాత ఎక్సర్సైజ్ మినిమం స్లోగానే ఉంటుంది, కొద్దిగానే స్టార్ట్ చేస్తాము కానీ ఇష్టంగా స్టార్ట్ చేస్తాము. తర్వాత నిద్ర అవసరం. టెన్షన్ అంటే ఎక్కడ ఎంత టెన్షన్ పడుతున్నాము అది కొద్దిగా మారుస్తాము. ఫైనల్గా ఏంటంటే ఐడెంటిటీ, నేను